ఈరోజు కాళేశ్వరంపై తీర్పు వెలువడిన దాని సబ్జెక్ట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి మోసపూరితంగా మాట్లాడే మాటలకు నిజాయితీగా పనిచేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి పనులకు ఇచ్చిన తీర్పు చూస్తూ ఉంటే కావలసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ పీసీ ఘోష్ ఈ కాళేశ్వరంపై మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మరి ఒక పెద్ద 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. ఆ లోపాలను సరిదిద్దేది పోయి మరి దాని మీద ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి కోర్టులకు వెళ్ళి ఏదో పార్టీని అప్రతిష్ట పాలు చేయాలి, వీళ్ళను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి కేసులు పెట్టడం జరిగింది. మరి కోర్టు కూడా ఒక పెద్ద చెంపపెట్టులాగా ప్రభుత్వానికి తీర్పునివ్వడం జరిగింది. గమనించాలి, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఏవేవి ఆరోపణలు చేసిందో అవన్నింటినీ కూడా తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల లోపల ఎలాంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుందో కోర్టుల ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియపరిచే పరిస్థితి వచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని టీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ కాదు, ప్రజల పార్టీ. మరి వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రజల లోపల ఇంత ఆదరణ కలిగినటువంటి పార్టీ అని చెప్పేసి మరి ప్రజలు, కోర్టులు అన్ని విధాలుగా తీర్పులు వస్తున్నాయి. కాబట్టి మీరైనా ఇకనైనా మానుకొని మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారో దాన్ని చూడాల్సిందిగా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో మీడియాలలో మనం ఎంతోమంది మేధావుల మధ్య పైసల కోసం ఆశించేటువంటి వ్యక్తి కాదు, పేరు ప్రతిష్టల కోసం ప్రజల క్షేమం కోసం పనిచేసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్తా ఉంటారు. మరి అలాంటి మాయలేని మచ్చలేనటువంటి వ్యక్తి మీద మీరు మచ్చ వేయాలని ఎన్ని చూసినా మన మీద మనమే ఉంచుకున్నట్టు ఉమ్మేసుకున్నట్టు మరి అర్థమవుతా ఉన్నది. దయచేసి ఇలాంటి ప్రవర్తన మానుకొని ప్రజల క్షేమం కోసం పనిచేయాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.